ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 26 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడైతే మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. వ్యాఖ్యాన అంశం అతిశయింపవద్దు. వ్యాఖ్యానం: నేడైనను రేపైనను ఫలాని పట్టణమునకు వెళ్ళి 1 సంవత్సరమంతా ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించం రండి అని భక్తులు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నారు అని 13వ వచనంలో చూస్తున్నాం. లోక డంబం ఇది. దేవుని చిత్తమేంటో, అసలు అలాగ వెళ్ళి వ్యాపారం చేసుకోవటం ఆయనకు ఇష్టమో కాదో, మరి బతికి ఉంటామో లేదో అనేవారు కేవలం లోపించి ప్రాణం పోకడా లేక ఆయన రెండవ రాకడా రెండును ముంచివేసి తమ డంబముల యందే అతిశయంతో మాట్లాడుకుంటున్నారు. ఇది కేవలం చెడ్డది అని యాకోబు దీనిలో బోధిస్తూ ఉన్నాడు. అతిశయం ఉండాలి, కానీ అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినట్లు జరగాలి. రక్షింపబడిన వాడు తన స్వయిచ్ఛలకింకా బ్రతుక్కొనక దేవుని చిత్తానికే బ్రతుకబద్ధుడయ్యున్నాడు. మీ వ్యాపారం ఏంటి? మరియు లాభం సంపాదించుకొనడం ఏంటి? ఆయా దినాలు ఫలాని స్థలంలో గడుపుకోవటం ఏమిటి? ఇలాంటి ముందున్న కార్యాలను ప్రభువుతో మీరు ఆలోచించి జరుపుకోవాల్సిన అవసరత ఉంది. నేడే మీ లెక్కలు, మీ దినాలు, మీ ప్రయాణాలు ఆయన చేతిలోనే ఉండునట్లు సమ్మతించండి. మీ పట్ల ఉన్న దేవుని చిత్తమే సిద్ధించునుగాక అని మీ దేహంతో కూడా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలను అనుసరించి ఆయనకు మిమ్మును మీరు సజీవ యాగంగా సమర్పించుకోండి. రేపటి దినమును గూర్చి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.